కర్మ రిపీట్స్ అంటే ఇదేనేమో. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా రెచ్చిపోయి తమకు ఏది తోస్తే అది చేసి ఎవరో మెప్పు కోసం గొప్పలకు పోయి చెరాయిస్తే తన అధికారాన్ని ఇప్పుడు మొత్తం గుడికేస్తారు. ఆ పరిస్థితి అయిపోయింది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పేర్లు వినిపించాయి. అందులో టాప్ 10లో వినిపించిన ఎక్కువ పేరు జోగి రమేష్. జోగి రమేష్కి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఆయనకి దిబిడే, ఆయన్ని ఎత్తేస్తారు, ఇలాంటి చాలా ప్రచారాలు. ఆ తర్వాత నేపథ్యంలో పడిన కేసులు అవనియండి, వేరే అవనియండి, ఆయన చేసిన పనులకి ఆయనకి మంత్రి పదవి కూడా వరించింది. సరే, ఓకే, ఏ రకంగా వరించిందో ఆయన అయితే ప్రజలు అయితే ఎమ్మెల్యే కింద ఎన్నుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు. కానీ మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద తెగబడినందుకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అటాకులు చేసినందుకు ఆయనకి బహుమతి అని చెప్పి జరిగిన ప్రచారం. సరే, అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆడిందాట పాడింది పాట. కానీ అధికారం పోతుందని వాళ్ళు ఊహించలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, లోకేష్ గారిని అవనియండి, జోగి రమేష్ చెలరేగిపోయి నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్లుగా తన నోటి దూల తీర్చుకున్నారు. సరే, మరి వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. సరే, కేసులు, దాని పర్యవసానాలు, ఆయన లబోదిబోమన్నారు, రెడ్ బుక్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అయిపోయింది. ఈ మధ్యకాలంలో కాస్త ఆయన సైలెంట్గా, కూల్గా, పెద్దగా ఆయన పేరు వినిపించకుండా ఆయన కూడా కాస్త తగ్గి, వాస్తవాలు తెలుసుకుంటే ఏమవుతుందో ఆటోమేటిక్గా తగ్గిపోతారు. ఎంత హీట్ మీద ఉన్నా సరే తగ్గిపోక తప్పదు. ఆయన కూడా తగ్గిపోయాడు, పశ్చాత్తాప పడ్డాడేమో. అనవసరంగా ఎందుకురా బాబు గెలుక్కోవడం, లేనిపోని తలనొప్పి అంతా అని, మనల్ని ఎత్తేస్తా అంత ఈజీ కాదు బయటికి రావడం, ఆ జైల్లో ఉండి ఆ పాటలు పడి కంట మూసుకుండి ప్రశాంతంగా ఉంటే బెస్ట్ ఏమో అనుకుని ఉంటారు. చాలామంది ఆ రకంగానే అనుకుంటున్నారు. ఈయన కూడా ఆ కోవలోకి వెళ్ళిపోయాడు. పవర్ ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడు ఈ పరిస్థితి వేరు. మనం ఏదైనా చేస్తూ ఏం మాట్లాడినా క్లియర్గా వినిపిస్తుంటుంది, మంచి వాయిస్ వస్తుంటుంది. ఆ పవర్ కట్ అయిపోయింది అనుకోండి, నేనెవరో మీకు తెలియదు, ఏం చెప్తున్నానో అర్థం కాదు. అదే పరిస్థితి. వాళ్ళ పవర్ ఉన్నప్పుడు అంతా చెలరేగిపోయారు. పవర్ పోయిన తర్వాత ఫీజులు కట్ అయిపోయినాయి, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినా గతంలో చేసిన ఏమైనా తప్పులో శాపాలో వెంటాడతాయా అంటే నిజమేమో అనిపించక తప్పట్లేదు. ఇప్పుడు మళ్ళీ జోగి రమేష్ అడ్డంగా బుక్ అయిపోయారని. ఎవరు బుక్ చేశారు? నకిలీ మద్యం తయారీలో జోగి రమేష్ పాత్రధారుడు, సూత్రధారుడు, ఆయనే అన్నీ నడిపించాడు. తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి జనార్దన్ అనే ఒక ఆయుధాన్ని ఆయన వాడుకున్నాడు. అది ఇప్పుడు ఎవరు చెప్తున్నాడండి? ఆ జనార్దన్ అనే వ్యక్తి చెప్తున్నాడు. ఎవరో చెప్తే నమ్మపోదాం. సరే, కావాలని అయినా కక్ష సాధింపు చేద్దాం. మరి అతనితో కూడా చెప్పించారంటే దానికి ఇంకా ఆన్సర్ ఏమి ఉండదు ఎవరి దగ్గర అని. ఇప్పుడు ఎవరన్నా ఒకరు వాంగ్మూలం ఇచ్చారనుకోండి, పోలీసుల ముందు చెప్పారనుకోండి, అది తప్పు, కావాలని బలవంతంగా చెప్పించారంటే ఇంక దానికి ఇంకేముంటుంది, కోర్టులోనే తేల్చుకోవాలి. ఎందులో తేల్చుకున్నా సరే ఆయన మాత్రం ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. మరి కాసేపట్లో జోగి రమేష్ అరెస్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు. ఈసారి అతను తప్పించుకోలేడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసినా పగడ్బందీగా బిగించి మాత్రమే అరెస్టులు చేస్తున్నది. ఆ పగడ్బందీ చట్టంలోకి, ఆ పద్మ వ్యూహంలోకి జోగి రమేష్ వచ్చేసాడు. చాలా దగ్గరలో ఉన్నాడు, గేటు ముందు ఉన్నాడు. గేట్ ఓపెన్ చేస్తే లోపలికి లాగేస్తారు పద్మవ్యూహంలోకి. ఒకసారి వెళ్ళడం వస్తే అభిమన్యు వెనక్కి తిరిగి రావడం తెలియదు పరిస్థితి. వెనక్కి రావాలి అంటే ఏవో కృపా కటాక్షాలు ఉండాలి. అప్పటి వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంత గట్టిగా బిగిసింది. ఎందుకంటే వల్లభనేని వంశీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యక్ష నిదర్శనం. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వల్లభనేని వంశీకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి కూడా అలాగే. జోగి రమేష్ అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారం. అసలు జనార్దన్ ఏం చెప్పాడు, అసలు జనార్దన్కి ఈయనకి ఉన్న లింకులు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిద్దాం. జనార్దన్ బయట మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోనండి, ఈ వ్యక్తే జనార్దన్. నకిలీ మద్యం తయారీలో A1 నిందితుడు. ఈయన పూర్తిగా ఇప్పేశాడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిందో, కూటమి మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, జోగి రమేష్ పాత్ర ఏంటి, ఇప్పుడు ఇది కీలకంగా మారుతుంది. ఇది ఇప్పుడు హైలైట్గా నిలుస్తుంది. జోగి రమేష్ ఎందుకు బుక్ అయ్యాడన్నది ప్రత్యక్ష సాక్ష్యం. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఎందుకు అరెస్ట్ చేయరు, ఆయన ఎందుకు లబోదిబోం అంటున్నాడు, ఎందుకు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రమాణ స్వీకారాలు చేసుకుందాం అంటున్నారు. తిరుపతి ఫ్యామిలీతో వెళ్తారట, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ రావాలట. నేను తప్పు చేశాను అని చెప్పి తిరుపతిలో ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఏంటి ప్రమాణ స్వీకారాలు ఏంటి, చిన్నపిల్లల ఆటలేంటి? సీఎం స్థాయి వ్యక్తి వచ్చి ప్రమాణం చేస్తారు. ఇంతకుముందు మీరు వెళ్ళి ప్రమాణాలు చేశారా?
ఎందుకు ఎందుకు ఈ ఆగ్రహాలు ఎందుకు, ఆవేశాలు ఎందుకు? వాస్తవాలన్నీ తెలుస్తాయి కదా. ఇప్పుడు ఎవరో చెప్పారు, ఎవరో చెప్పమంటే చెప్పేస్తాడు అతను. ఒకసారి వినండి ఆయన ఏం చెప్పాడని. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పనులు సాగాలి, వాళ్ళు యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లైన్లో పెట్టాను సార్. ఎప్పుడైనా మొత్తం అనుకున్నా సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు నేను తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను బాగా సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. ఇదండి ఎంత విపులంగా జనార్దన్ చెప్తున్నాడు. మరి జనార్దన్ చెప్తుంటే ఈయనేమంటాడు, జోగి రమేష్ గారు అసలు మాకు సంబంధమే లేదు, అసలు నాకేంటి ఇందులో సంబంధం ఉంది, నేను శుద్ధపూసని, చాలా మంచివాడిని అని చెప్పి ఆయన చెప్తాడు. సరే ఓకే, ఆయన మంచివాడో చెడ్డవాడో శుద్ధపూసలో ఇవన్నీ కూడా పోలీసులు తేలుస్తారు, కాలక్రమేణా అవన్నీ కూడా బయటకు వస్తాయి. కానీ ఆయన చెప్పిన మాటలు ఏంటండి, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ఉంటుంది, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయాలి, వాళ్ళ మీద బురద చల్లాలి, అది ఆయన ప్లాన్ అని చెప్పి ఎవరు చెప్తున్నారు, A1 నిందితులు చెప్తాడు. మరి మీరు ఆయన కలిసారా, కలలేదా? మరి పోలీసుల దగ్గర ఆయన ఆ వాంగ్మూలం ఇచ్చాడు అంటే అది మీ దాకా రాడా? ఆ ఎవిడెన్స్ తీసుకుంటారు కదా, మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు కదా. ఎందుకు అరెస్టు చేయకూడదు అన్నది వాళ్ళు మాట్లాడే మాటలు. ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విజయాలు. ఇదిగో వచ్చేసారు జోగి రమేష్ గారు, చూడండి జోగి రమేష్ గారు వచ్చేసారు. ఇదిగో ఇది సంచలన విషయాలను బయటపెట్టిన నిందితుడు A1 జనార్దన్ రావు. జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేశాం, జనార్దన్ రావు అన్న మాటలు ఇవి. టీడీపీ రాగానే నకిలీ మద్యం వ్యాపారం ఆపేశాం. ఎప్పుడు చేశారని చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు నకిలీ మద్యాన్ని తయారు చేసామని చెప్పి జనార్దన్ చెప్తున్నాడండి. జోగి రమేష్ గారి మీద ఎవరు నిందలేస్తున్నారో లేకపోతే ఎవరు బురద చల్లుతున్నారో అన్నది పక్కన పెడితే ఆ వాంగ్మూలాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఆయన ఇచ్చిన రిపోర్టు, ఆయన చెప్పిన సాక్ష్యాలని కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయా, తీసుకోవా? పోలీసులు FIR కడతారా, కట్టరా? ఖచ్చితంగా కడతారు. టీడీపీ రాగానే నకిలీ మద్యం వ్యాపారం ఆపేశాము, ఇది ఆయన చెప్పిన మాటలే కదా, నేను బయట కూడా వినిపించాను కదా, సాక్ష్యాలు లేకుండా ఏది నేను మాట్లాడను. ఇక జోగి రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లిలో మద్యం తయారీ జోగి రమేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అనుకున్నారట, ముందు అక్కడ చేద్దాము ఇక్కడ వద్దులే అని చెప్పి తంబళ్లపల్లి వెళ్ళారట. ఇక ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో కల్తీకి ప్రోత్సహించారు, ప్రభుత్వాన్ని ఏదోలాగా బదనాం చేయాలి, ఇబ్బంది పెట్టాలి, దీని మీద ఒక ఉద్యమం నడిపించాలి, అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ గతంలో ఉన్నదన్నారో, 1000 కోట్లు కొట్టేశారన్నారో, దీన్నన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ఆడిన గేమ్లో భాగంగా ప్రధాన సూత్రధారి జోగి రమేష్ అని ఇప్పుడు వరకు కూడా వీళ్ళు ముందున్న రిపోర్ట్ ఇది. ఎందుకంటే జనార్దన్ మాట్లాడారు కాబట్టి. లేకపోతే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ ఎవరు చేయనియండి, లేకపోతే మద్యం అక్రమ మద్యం ఎవరు చేయండి, ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదండి, అది ఎంత గొప్పోడైనా సరేని లేదు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే వాళ్ళు ఎవరైనా, ఎంత గొప్పోళ్ళైనా, ఏ స్థాయి వాళ్ళైనా రోడ్డు మీద నిలబడాలి, తోలు తీయాలి, మళ్ళీ ఇంకొకటి ఎవడన్నా ఇలాంటి పనులు చేయడానికి ఉచ్చబోసుకోవాలి. ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ప్రజల మీద కుదులుతారా? వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, దానికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు ఇల్లులు గొల్ల చేసుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళ జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. ఆ మద్యమే ఒక మహమ్మారి, దానికి తోడు రేట్లు మామూలు సామాన్యమైన రేట్లు ఉండవు.
జనరల్గాని ఏ స్థాయి వ్యక్తి తాగినప్పటికీ కూడా ఆ 200 చేసుకున్నాడంటే 100 రూపాయలు ఖచ్చితంగా దానికే పెడతాడు సాయంత్రం అయ్యేసరికి. సరే అది మంచి మద్యం అయితే అతనున్న అలవాటు అతను పడిన కష్టానికో ఆ కష్టం తీరుతుంది, ఆ బాడీ ఏదో ఉపశమనం ఇస్తుందని వాళ్ళ ఫీలింగు. సో ఆ కష్టానికి ప్రతిపరంగా వాళ్ళు ఏదో ఆ మత్తులో ఉంటారు. సో ఆ మత్తులోని పూర్తి స్థాయిలో నిద్రావస్థలోకి తీసుకెళ్ళిపోతే అది ప్రభుత్వాల ముందున్న లక్ష్యాలేంటి, ప్రభుత్వం చేస్తున్న పనులేంటి, ఏ ప్రభుత్వం అవనియండి, ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అది జోగి రమేష్ అవనియండి, లేకపోతే ఏ స్థాయి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా, అది టీడీపీ వాళ్ళు అవనియండి, జనసేన వాళ్ళు అవనియండి, బీజేపీ అవనియండి, వైఎస్ఆర్సీపీ అవనియండి, లేకపోతే ఇంకో పార్టీ అవనియండి. ఇక్కడ మనుషుల ప్రాణాలు ముఖ్యం. ప్రజల కోసం ప్రభుత్వాల కోసం ప్రజలు కాదు. మీరు అధిక వసూలు చేయండి, ట్యాక్స్లు కట్టించుకోండి. ప్రభుత్వాలు దేని మీద బతుకుతున్నాయి? ప్రజల మీద బతుకుతున్నాయి. ఆ ప్రజలనే చంపేస్తామంటే అసలు నకిలీ మద్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రకంగా తయారవుతున్నది? కోట్ల బాటిల్ అట. క్వార్టర్ బాటిల్ కాదు నేను అనేది, కోట్ల బాటిళ్ళు. ఏం జరుగుతుంది? ఎక్కడి నుంచి జరుగుతుంది? ఏ హయాంలో జరిగింది? లేదు వాళ్ళ హయాంలో జరిగిందని వీళ్ళ హయాంలో జరిగిందని వాళ్ళు. బాధ్యత అంటూ ఉండాలి కదా ప్రభుత్వాలకి. బాధ్యత ఉంటుందని చెప్పే కూటమి ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున పట్టం కట్టారు. అది నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, కుట్రలో భాగంగా జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఈ రకంగా చేసినా వాళ్ళని శిక్షించండి, బహిరంగంగా చెప్పండి, పారదర్శకంగా చేయండి. కక్ష సాధింపు చర్యలు వద్దు. కక్ష సాధింపు చర్యలు చేస్తే ఆనాడు 151లో మధ్యలో 5 తీసేశారు ప్రజలు. ఈరోజు 164లో అదే పంతాలో మీరు వెళ్ళి కక్ష సాధింపు చర్యలు చేద్దామన్నా, లేకపోతే తప్పుడు ఆలోచనలతో వెళ్ళాలన్నా, ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేసినా ఇప్పుడు బాగానే ఉన్నా, రేపు ఎలక్షన్ టైంలో ఏదో ఒక అంకి పీకేస్తారు ఖచ్చితంగా. వాస్తవాలు ఇవన్నీ కూడా. ఎవరికి ఇది ఇబ్బంది అయినా, ఎవరికి బాధ అయిన పని, ఇవన్నీ నిజాలు. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ కళ్ళ నీరు లేకుండా చూడండి, కంట్లో నీరు లేకుండా చూడండి. అది మీ బాధ్యత. అందుకని ఇంత పెద్ద మ్యాండేటరీ మీకు ఇచ్చారు. ఇక ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో కల్తీకి ప్రోత్సహించారు. ఆర్థిక సహాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారు. ఆర్థిక సహాయం చేస్తాను, నువ్వేం కంగారు పడకరా అబ్బాయి, నేను చూసుకుంటాను, జనార్దనం ఫుల్ జల్సాగా ఉండు, నేను మొత్తం అందిస్తాను, మన దగ్గర బోల్డ్ ఉంది అని చెప్పి ఆయన్ని నమ్మబలికాడని. ఆ పరిస్థితి ఇప్పుడు ఇలా వచ్చింది. ఇక నన్ను ఆఫ్రికాలోనే నా ఫ్రెండ్ దగ్గరికి పంపారు. ఆఫ్రికాలోనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పంపించారట. పంపించేసి ఈయన మొత్తం అంతా కూడా ఇక్కడ స్కెచ్ గీశారని. మరి ఈ స్కెచ్ ఎటువైపు వెళ్తుంది, దీని పర్యవసానాలు ఏంటి, జోగి రమేష్ మరి కాసేపట్లో అరెస్ట్ ఏంటి, దీని అరెస్ట్ అయితే దీని వెనకాతలు ఎవరున్నారు, ఇంకా మధ్యలో పెద్ద తలకాయలు ఉన్నాయా, ఇవన్నీ కూడా వెలుగులోకి ఒక్కొక్కటో వస్తున్నది. వైఎస్ఆర్సీపీకి మాత్రం నిద్రలేని రాత్రులు చాలామంది నాయకులకి వచ్చే అవకాశం ఉంటుంది. 16 నెలలు అయింది, ఏం అరెస్ట్ చేశారు, ఏం పీకేరు అని చాలామంది మాట్లాడుతుంటారు. ఏం పీకేరు, ఏం అరెస్ట్ చేశారన్నది ఇంక మళ్ళీ మొదలైంది. ఇంకా 2.0లా ఉంది ఇది. సో జోగి రమేష్ అరెస్ట్ అయితే నెక్స్ట్ ఎవరు, ఈ వెనకాతలో ఉన్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఏదైనప్పటికీ కూడా మరొక లిక్కర్ స్కామ్ వెలుగులోకి వస్తుంది, అక్రమ మద్యం వైల్లోకి వస్తున్నది. పూర్తి స్థాయిలో జోగి రమేష్ అడ్డంగా బుక్ అయిపోయాడు. జోగి రమేష్ని ఎవరో కాపాడలేరు. ఇది టాక్. చూద్దాం ఏం జరుగుతుందో.